నమస్తే, మీరు చూస్తున్న సీకేఎస్ ఛానల్. నా పేరు కవిశ్వర్. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనము హైదరాబాద్లో అయితే ఉన్నామండి. హైదరాబాద్లో ఎర్రగడ్డ గేదెల సంతలో ఉన్నామండి. ఈ సంత ప్రతి ఆదివారం అయితే జరుగుతుంది. ఉదయం 5 గంటల నుండి 12-2 గంటల వరకు అయితే ఈ సంత అయితే జరుగుతుందని చెప్పారు. ఇది ఎర్రగడ్డ అంటే ఎర్రగడ్డ మార్కెట్ అంటే ఈ మార్కెట్ ఉన్న అడ్రస్ వచ్చేసి ఎర్రగడ్డ మెయిన్ రోడ్ నుంచి దాదాపు ఒక బొరబండ వెళ్ళే రూట్లో ఒక 2-3 కిలోమీటర్లు వచ్చిన తర్వాత బబ్బుగూడ దగ్గర గ్లాస్ ఫ్యాక్టరీ అయితే ఉన్నది. గ్లాస్ ఫ్యాక్టరీ దగ్గర ఇక్కడ మార్కెట్ యార్డ్లో ఈ గేదెల సంత అయితే జరుగుతుంది. హైదరాబాద్ ఎర్రగడ్డలో మనం సంతలో లోపలికి వెళ్ళి ఈ వారం రేట్లు ఏ విధంగా ఒకసారి చూద్దామండి. ఇది మొత్తం అడ్రస్ మరొకసారి చెప్తాను చూడండి. హైదరాబాదు రంగారెడ్డి డిస్టిక్, తెలంగాణ స్టేట్ అండి. మనం సంతలో లోపలికి వెళ్ళి రేట్లు ఏ విధంగా చూస్తామండి. మరొకటండి, మనము సికేఎస్ అగ్రిటెక్ ఛానల్ పేరు మీద డైరీ ఫామ్ మెటీరియల్ అంటే ఆవుల కింద వేసే రబ్బర్ మ్యాట్ల దగ్గర నుంచి పారా, హర్యానా పారా, గంప, ఈ టైగర్ మోరా ఇలాంటివన్నీ హర్యానా, గుజరాత్ నుంచి మనం తెప్పించి మనం అంటే నవీన్ సూర్య దగ్గర నుంచి మనం డీలర్షిప్ అయితే తీసుకొని అతనైతే తెప్పించి మనకు డీలర్షిప్ ఇచ్చారు. మనము అనంతపురము అటు సైడ్ చుట్టుపక్కల అయితే రైతులకైతే తక్కువ ధరలో అయితే అమ్ముతున్నామండి. మీకు ఎవరికైనా కావాలంటే మన ఫోన్ నెంబర్ ఉంటుంది, మీరు కాల్ చేసి అయితే తీసుకోవచ్చు. అయితే మనం సంతలో లోపలికి రేట్లు చూసామండి. హైదరాబాద్ ఎర్రగడ్డ గేదెల సంతలో అయితే ఉన్నామండి. చూడొచ్చు, ముర్రా గేదెలు భారీ సైజులో అయితే ఉన్నాయి. ఇక్కడ ఒక్కొక్క గేదె ఏం రేటు ఏం రేటు చెప్తానన్నా ఒక్కొక్కటి रेट क्या रेट पे सेठ को मालूम कौन किधर है सेठ नया है एवरी संडे का दिन चलता है ये मार्केट? हाँ संडे का दिन चलता. రైట్ థ్యాంక్స్. ఎర్రగడ్డ గేదెల సంతలో ఏ విధంగా గేదెలు ఉన్నాయో చూడొచ్చండి. బాగా పెద్ద పెద్ద సైజులో ఉన్నాయి గేదెలన్నీ. నా ఏం రేట్ చెప్తున్నాను నాకు గేదెలు ఒకటి క్యారెట్ ये 85,000 बोल रहे हैं. 85,000 बच्चा भैंस है. हाँ कोसा बच्चा बच्चा हाँ 85,000. दूध कितना देता है? हाँ दूध रहता है उसका कम से कम 10 किलो तक रहता है. 10 लीटर डेली दो टाइम. हाँ दिन पे शाम में 4 देता. 4 देता. अच्छा खिलाए तो 5 देता. बच्चा भी है ना जी? हाँ बच्चा भी. वो साइड का वो कम से कम वो 20 लीटर देता है. 20 लीटर. क्या रेट पे? वो ब्रीड क्या है? वो ब्रीड वाला वहाँ है देखो, लंबू. हाँ कौन है ना ये है ना? हाँ नहीं वहाँ है वो ना అన్నా ఏం రేట్ చెప్పినా ఇది? చెకప్ చేయాలి. బ్రీడ్ యాది ఇది? ఇది జాఫ్రాబాద్ బ్రీడా? మామూలుగా ఎన్ని ఇస్తుంది? పాలు ఎన్ని ఇస్తుంటుందన్నా? ఎట్లా తిండి పెడితే అట్లా ఇస్తుంది. మామూలు అంటే పూటకి 6 ఇస్తుంది. 6-12 ఇస్తుంది. ధర ఏం ధర వరకు ఉంటుందన్నా? 80-90 వరకు ఉంటుంది. జాఫ్రాబాద్ బ్రీడ్. అవును సూడి మీద. ఇప్పుడు చెకప్ చేసి దాన్ని బట్టి మీరు రేట్ ధర చెప్తారు. ఇవన్నీ ఏం ధర? 70-75
70-75 అంటే పాలు ఒక 7-8 లీటర్లు పెట్టుకోవచ్చా పూటకే అది రోజుకా? రోజుకి అంటే ఒక 12 లీటర్ పట్టుకోవాలి. 12-10 లీటర్లు. అవునులే. ఈ ఎర్రగడ్డ సంత ఎప్పుడెప్పుడు జరుగుతుంటుంది అన్న ఎక్కువ? సండే రోజు టైమింగ్ అన్న 7 నుంచి 12 గంటల దాకా. 7 నుంచి 12 వరకు. అదే నిన్న మొన్న వర్షం పడినందుకు ఈరోజు కొంచెం గేదెలు తక్కువ వచ్చినాయి అనుకోవచ్చా? వస్తాయా? కొనే వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కువ వస్తుంటారన్న కొనడానికి? ఆంధ్రాకి వెళ్ళి వస్తాయి, తమిళనాడుకి వెళ్ళి వస్తాయి, మనం లోకల్ది వస్తాయి. ఆంధ్ర, తమిళనాడు, తెలంగాణ చుట్టుపక్కల అన్ని చోట్ల వచ్చి కొనుక్కపోతే మళ్ళీ అమ్ముకుంటారు వాళ్ళు. ఇక్కడ గేదెలు ఎక్కడి నుంచి ఎక్కువ తెస్తుంటారు మామూలుగా? ఇక్కడ హర్యానాకి వెళ్ళి ఎక్కువ వస్తాయి. హర్యానా నుంచి ఎక్కువ వస్తుంటాయి. హర్యానాకి వెళ్ళి గుజరాత్కి వెళ్ళి. ఓకే. ఈడ గేదెకి ఎంత తీసుకుంటారన్నా ఏమన్నా? చిట్టిగా చిట్టి 500 ఒకదానికి. అంటే కొన్నోళ్ళు కట్టుకోవాలి. గవర్నమెంట్. అవును. ఆన్లైన్ సిస్టమ్. ఇప్పుడు చాలామంది ఎర్రగడ్డ సంత అంటే అక్కడ ఎర్రగడ్డ మార్కెట్ ఉన్నది చూడు, అక్కడే అనుకుంటారు. ఇక్కడ వరకు చాలామంది నేను అడిగిన 10 సంవత్సరాల నుంచి ఉన్నోళ్ళకి కానీ అడిగినా కానీ గేదెల సంత అంటే వాళ్ళకే తెలియదు. గ్లాస్ ఫ్యాక్టరీ. పబ్బు కూడా గ్లాస్ ఫ్యాక్టరీ అంటే ఎర్రగడ్డ సంత, గేదెల సంత అయితే అడ్రస్ చెప్తారు. ఓకేనా, థ్యాంక్స్. ఇక్కడ ఒక బ్యాచ్ అయితే ఉందండి గేదెలు. ఏం బ్రీడ్, ఎన్ని లీటర్లు పాలు ఇస్తుంది? నమస్తేనా, ఎంత చెప్తున్నా ధర ఇవి? तेलुगु नहीं आता है. क्या रेट बोल रहे हैं? सेठ बोलता है लेबर है. रेट नहीं मालूम. क्या रेट बोलता है. दूध कितना देता है एक? ये गाभन है सब. दूध का नहीं है, ये गाभ है, प्रेग्नेंट है ये. वो दोनों प्रेग्नेंट भी है, दूध भी है. दूध क्या देता? 3 लीटर दूध है. 3 लीटर दूध देते हैं एक टाइम का. एक दिन में 6 लीटर? नहीं दिन में 3 लीटर. एक दिन में 6 लीटर. एक दिन में सुबह 3 लीटर. रेट क्या रेट देते हैं? रेट देखिए तुम्हारा भैंस का गाभ तो 90,000, 95,000 लाख ऐसा. 90 बोले तो 70? नहीं 90. हाँ, वो सब का 70-80. तुम्हारा सेट आए तो पक्का रेट हो जाता. तुम अंदाज से बोल रहे? अंदाज से 90 से 70 से 90 तक 80 से. అదండి వీళ్ళ సేట్ వచ్చినాక ఫైనల్ రేట్ అయితే అవుతుంది. ఇప్పుడు ధర వచ్చేసి 80,000 నుంచి 90,000 లక్ష రూపాయల వరకు అయితే 1 लाख तक रहता ना? 1 लाख तक का. कितना लैक्टेशन रहता है इसका? कोई 2 वेट का है, कोई 3 वेट का लैक्टेशन का. 3 लैक्टेशन. ओके. ब्रीड क्या है ना ये? मुर्रा? ये सब मुर्रा है. वो गुजरात है, वो भी मुर्रा है दोनों. हरियाणा मुर्रा. हरियाणा मुर्रा. ये 2 गुजराती है. किधर से आप? नारसिंग से आए. नारसिंग से? तो नारसिंग की ड्यूटी से आया. नारसिंग. तुम्हारा सेट दूसरा जगह पे मंगा के इधर सेल करते रहता? किधर से मंगाता ना? उतना नॉलेज नहीं है. में आया, कहाँ से आया उतना नहीं बता. ఓకే థ్యాంక్స్. రైట్. ఇక్కడ ఒక కట్ట అయితే ఉన్నాయి చూడొచ్చు. హైదరాబాద్లో ఎలాంటి గేదెలు అయితే వస్తున్నాయి అనేది. ఇవి ఎన్ని సార్ నా పాలు? ఇవి అదండి. ఇక్కడ గేదెలు కానీ అన్నీ దాదాపు 8 నుంచి 12 లీటర్లు పాలు ఇచ్చే గేదెలు అయితే ఈ ఎర్రగడ్డ సంతలో అయితే ఉంటాయి. ఎన్ని ఇస్తాయి పాలు? పాలు ఎన్ని? ఇవి ఎన్ని ఇస్తుంది నా పాలు? ఎన్ని ఇస్తుంది? 6. రోజుకి 12 ఇస్తుంది.
ధర ఎంత చెప్తారో ఇది? 1,40,000 చెప్తున్నాం. ముర్రానా లేకుంటే ఇదండి 1,20,000 1,20,000 అయితే చెప్తున్నారండి అన్న. లాక్టేషన్ అన్న ఎంత? ఎన్ని? సెకండ్ లాక్టేషన్ 1,20,000 ఇది. చెప్పకమైతే ఆ రేట్ చెప్తున్నారు, ఇంకా బేరే వాళ్ళు ఉంటాయి. ఇది ఎంత? ఫస్ట్ లాక్టేషన్. పాలు ఎన్ని వచ్చిన? 3.5 ఎక్కువచ్చు. 3.5 3.5 4 అనుకోండి. అంటే రోజుకి 7 రోజుకి 7. ధర ఎంత ఉంటుందన్నా? మనకు ఫైనల్ 1,15,000 వస్తుంది. 1,15,000 ఫైనల్ రేటే చెప్పేస్తున్నారు. అవతలదినా? అవతల గేదె 1,70,000 చెప్తున్నాను. 1,70,000. ఒకసారి అది చూపియాలా అట్లా? 1,70,000. 1,70,000. రోజు 14 లీటర్లు పిండుతుంది ఆ పాలు. ఇవాళ అడిగితే ఏం రేట్ వరకు ఫైనల్ కావచ్చునా? ఫైనల్ 50,000. ఇవేనా దూడలు? దీనిలోవేనా ఇవన్నీ? 1,70,000 చెప్తున్నాను. 1,70,000 అన్నగారు అయితే రోజుకి 14 లీటర్. 14 గ్యారెంటీ. లీటర్లు. పడ్డకు ఫైనల్ 1,15,000 చెప్తున్నాను. 1,15,000. ఇది ఎన్ని ఈతలు ఎన్ని వచ్చినా? అది 3 ఈత. సరే, ఇవన్నీ అవే 1,00,000 పైననే ఉన్నాయి అన్నీ. అన్నీ మనకు పాలు ఇచ్చేటివి. అవునులే. మీకు ఇంటికాడవేనా ఇవన్నీ? ఇంటికాడవే. అన్నీ ముర్రా బ్రీడ్. ఓకేనా, థ్యాంక్స్. గేదెల సంతలో ఈ జెర్సీ ఆవులు, హెచ్ఎఫ్ ఆవులు కానీ ఉన్నాయండి, చూడొచ్చు. ఏం రేటు చెప్తారో అడుగుదాము. ఎంత చెప్తున్నా ఇవి ఆవులు? జెర్సీ హెచ్ఎఫ్ అదెంత? ఆవు దూడనా? रेट नहीं बोल सकते, राइट।